రాష్ట్రంలో ప్రధాన సమస్యలకు సంబంధించి వార్తలు వాస్తవాలు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా మనం ప్రధానంగా అనుకున్న అంశం రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు మాటలు. రుణమాఫీ చేస్తాను ఆగస్టు అనేక సార్లు డెడ్ లైన్ విధించిండ్రు. డెడ్ లైన్ విధించిన తర్వాత వాళ్ళ డెడ్ లైన్లు వాళ్ళే వెళ్ళిపోయిండ్రు. సోనియా బర్త్డే జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఒకసారి మాట్లాడిండ్రు. దాని తర్వాత ఆగస్టు 15 కల్లా అందరికీ పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. అయితే దానికి సంబంధించి నిజంగా 31,000 కోట్ల అవసరం ఉందని చెప్పి సభల్లో సాక్షాత్తు సీఎం చెప్పిన సందర్భంగా అనిపిస్తుంది. రాకేష్ గారు, అంటే ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తాను, చేసి రైతు రుణం తీర్చుకుంటా అని గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండ్రు. అంటే వరుసగా చూసుకుంటే ఎక్కడ పోతే అక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉంటారో అన్ని తెలంగాణలో ఎన్నైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని గుళ్ళకి అడిగిపోయి అందరి మీద ఒట్లు పెట్టిండ్రు. కానీ చూస్తే 15వ తారీఖు కల్లా చూస్తే 46% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటిది? ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతుంది ప్రభుత్వం? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గొలుసుల శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా టీఎస్ ప్రేక్షకులకు మీతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తున్నా అంటే, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో స్వేచ్ఛ గారు, అంటే ఆ హామీ ఎట్లా ఉందంటే, ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్స్ బిఫోర్ ఆయన చెప్పిన మాటలు మనం చెప్పినాయి కదా, ఆయన చెప్పిన మాటలే మొత్తం 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ క్యాబినెట్ పెట్టినప్పుడు 39 crores, అది కూడా ఎన్నో 9వ తారీఖు నాడు సంతకం పెట్టేస్తాం అన్నారు. అది వచ్చేసి 39 crores వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ మంత్రి క్యాబినెట్ మీటింగ్ వేసి 31 crores తీసుకొచ్చింది. 31 crores తీసుకొచ్చిన తర్వాత సింపుల్ లెక్క అండి, పెద్దగా మనం వేరే లెక్కలకు పోదు, వాళ్ళు చెప్పిన లెక్కనే మాట్లాడాం. 31 crores 31 crores ఫస్ట్ విడత వాళ్ళు రుణమాఫీ చేసింది 1 లక్ష లోపల రుణమాఫీ చేసింది 11,35,000 మందికి రుణమాఫీ చేశారు. అంటే 11.5 లక్షలు అనుకుందాం. 11.5 లక్షల మంది పోతే 31,000 కోట్లల్లో 11.5 లక్షల మందికి ఎంత చేశారు? 6,800 కోట్లు చేశారు. 6,800 కోట్లు చేశారు. అంటే 6,800 కోట్లు పోతే అంటే 7,000 కోట్లు అనుకోండి. 7,000 కోట్లు రుణమాఫీ చేసి 30 కోట్లు 7 పోతే ఎంత అండి? 30 కోట్లు 7 పోయినప్పుడు మనకి ఎంత రావాలి? 31 - 7 తీసుకుంటే మనకు దాని నుంచి ఒక 24 crores ఆఫ్ రూపీస్ 1,000 crores రావాలి. 24,000 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది రైతులు అండి? మినిమం ఒక 24, అంటే 1 లక్ష వేసుకోను, 2 లక్షలు వేసుకుంటలేను నేను, 2 లక్షల దాకా కూడా పోతలేదు. 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి. ఈరోజు ఎంతమందికి ఏందండి? మనం చెప్పిన లెక్క కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కనే, ప్యూర్ కాంగ్రెస్ లెక్కనే. నువ్వు 7,000 కోట్లు తీసేదానికీ 31,000 కోట్లకి ఇంకా మిగిలిన 24,000 కోట్లు 24,000 కోట్లు ఎంతమందికి? 24 లక్షల మంది రైతులకు రావాలి. 2 లక్షల దాకా కూడా పోతారు, 1 లక్ష రూపాయలు. మరి ఎంతమందికి ఏందండి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కనే 18 లక్షల మంది రైతులకు అయింది అంటారు. అది కూడా ఎంత? 2 లక్షలకు అయింది అంటారు. నేనేమంటానంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నాయకుడు అయినా సరే, అది సీఎం రేవంత్ రెడ్డి గారి విలేజ్ కావచ్చు, లేకపోతే బట్టి గారి విలేజ్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారి విలేజ్ కావచ్చు, ఏదన్నా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఒక విలేజ్ పోదాం, ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ తీసుకున్నారు? అంటే ముందు 47 లక్షల మంది రైతులకు అందాల్సి ఉందని చెప్పిండ్రు, ఇప్పుడేమో 22 లక్షల మంది రైతులకు అందింది అని చెప్పారు. అంటే ఈ గ్యాప్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మేడం, నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు చెప్పిన లెక్కనే మనం చెప్తున్నాం, వేరే ఏం చెప్పట్లేదు. వాళ్ళు 22 లక్షల మంది 22 లక్షలు ఎట్లయితారండి? నేనేమంటున్నా అంటే, నువ్వు ఆల్రెడీ తీసేసింది, నువ్వు 7,000 కోట్లు తీసేసిన తర్వాత నువ్వు మిగిలాల్సిన రైతులను మిగిలాలి కదా. 2 లక్షల దేవుడు అడుగు 1 లక్ష రూపాయలన్నీ ఉండాలి కదా. కాబట్టి ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కటి అబద్ధం మాటలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, స్పష్టంగా 1 లక్ష రూపాయల లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 1 లక్షనే చేస్తాను, 2 లక్షలు 3 లక్షలు చేస్తా అని చెప్పలే. 1 లక్ష లోపల రుణమాఫీ చేసిన రోజు ఫస్ట్ విడత 16,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. సెకండ్ విడత 19,000 కోట్ల రుణమాఫీ అయితే దానికైంది 13,000 కోట్ల రుణమాఫీ జరిగింది. కరోనా తోటి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. నేనేమంటున్నా, అప్పుడు 29,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల అంటే 10 సంవత్సరాలు కలిపి 9.5 సంవత్సరాలు కలిపి మనం తీసింది ఎంత? ఒక 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మరి మీరు ఎక్కడ పోయింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేశారు? రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ విడత వేయాల్సినటువంటి రైతు బంధు, గతంలో వేసిన రైతు బంధు లెక్కలు కూడా చెప్పలేదు ఇప్పటివరకు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వేసినటువంటి రైతు బంధు లెక్కలు కూడా చెప్పలేదు. నేనేమంటే, రైతు బంధు ఎక్కొట్టిర్రు, అదేవిధంగా ఈరోజు రుణమాఫీ ఎక్కొట్టిర్రు. మొత్తం జూటా మాటలు, ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తున్నారు, 18 ఏళ్ళు నిన్న ప్రతి అమ్మాయికి ఇస్తున్నారు, అవే కొట్టిర్రు. స్కూటీలు ఇస్తా అన్నారు, అవే కొట్టిర్రు. నేనేమంటానంటే 4,000 పెన్షన్ అన్నారు, అవే కొట్టిర్రు. ఆల్రెడీ ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఎక్కువ కొట్టిర్రు.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇంకో కొత్త మాట చెప్పింది ఏది 15 ఆగస్టు స్పీచ్లా ఏం చేసిండు అప్పుడు గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలు అనేటోళ్ళు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆ జీతగానికి జీతగాడు వచ్చింది మనకి ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంకు తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద రుద్దడానికి సిద్ధమవుతుండట. దానికి కేంద్రం సపోర్ట్ చేస్తాను. నేనేమంటానంటే ఆయన మాట్లాడిన మాటకు ప్రపంచ బ్యాంక్ రుణం తీసుకోవాలంటే కంపల్సరీ కేంద్రం అనుమతి కావాలి. నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా అన్నారు మా సిస్టరు 150 రోజుల నుంచి జైలు ఉన్నది, మీ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడున్నారు రా జైల్లో అని అన్నాడు. ఈరోజు ప్రపంచ బ్యాంక్ కూడా రుణాన్ని ఇప్పిస్తుంది ఎవడు అంటే కేంద్రమే. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఆడుతున్న గేమ్ ఈరోజు కంపల్సరీ ప్రాంతీయ పార్టీలన్నీ ఖతం చేయడానికి కుట్రవంతున్నాయి. తెలంగాణను కాదు భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్తో అంటే అంటగాగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు ఆలోచించుకోవాలి. ప్రపంచ బ్యాంకు జీతగానికి ఇంకో జీతగాంతో కలిసి పనిచేస్తున్నందుకు సిగ్గుపడాలి అంటుంది. అంటే ఈ పరిణామాలకు సంబంధించి అంతా కూడా అంత భయపడుతున్న పరిస్థితి తెలంగాణ భవిష్యత్తు ఏంటనేది శ్రీనివాస్ యాదవ్ గారు అంటే 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్పేసారు, నిన్న పూర్తి అయిపోయిందని చెప్పారు. మరి రాని రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. నిజంగా అంటే 2 లక్షల రూపాయలని చెప్పిండు, లక్షలోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కాని పరిస్థితిలో కూడా చాలా మంది రైతులు కనిపిస్తున్నారు. అంటే ఇక వాళ్ళందరూ కూడా ఆశలు వదులుకోవాల్సిందే అంటారా? అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కొత్త నినాదంతో ఎలక్షన్లకు వెళ్ళిండ్రు. ఏం నినాదం అంటే డిక్లరేషన్ అనే ఒక కొత్త స్ట్రాటజీతో వెళ్ళిండ్రు. అంటే వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషను, ఇట్లా అన్ని దళిత డిక్లరేషను. ఒక డిక్లరేషన్తో అదే మా చట్టం, అదే మా శాసనం, మేము రాసుకున్నాం, అదే అమలు చేస్తామని వెళ్ళిండ్రు. మనం ఏమడగాలి ఈరోజు అంటే స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్లో మీరు డిక్లరేషన్ చేసినప్పుడు ఆ రోజు రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంత అప్పులు ఉండే, మీకు ఒక లెక్క ఉంది కదా మీ దగ్గర. అంటే మీ లెక్క ప్రకారం ఆ రోజు మీరు చెప్పింది ఎంత డిక్లరేషన్లో రాసిన లెక్క ఏంటంటే 40 లక్షల మంది పైచిలకు రైతులు ఉన్నారు, 40,000 కోట్ల దానికి ఆ పైసలు కావాలి, సో వాళ్ళందరికీ మేము ఇస్తామనే డిక్లరేషన్లో టూకీగా వాళ్ళు రాసుకున్నారు స్పష్టంగా. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు అంటే ఇది ఒక్కటే కాదు, అది యూత్ డిక్లరేషన్. మేము నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నారు. అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. ఈ డిక్లరేషన్స్ ఇవన్నీ అంటే డిక్లరేషన్ మీద ఆధారపడి ప్రజలు వీళ్ళని నమ్మిండ్రు. సో ఈరోజు ఒక్కొక్క డిక్లరేషన్ మనం ముందు పెట్టుకొని చదివినప్పుడు లేదా ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ఇప్పుడు రైతు డిక్లరేషన్ కాడికి వచ్చి పంచాయతీ కూర్చున్నది. ఇప్పుడు రైతు డిక్లరేషన్లో ఏం చేసిండ్రు వాళ్ళు, సగానికి సగం కట్ చేసి ఇచ్చిండ్రు, సగానికి సగం కట్ చేసి ఇచ్చిండ్రు. సో సగానికి సగంలో కూడా ఎట్లా కట్ చేసిండ్రు, మీరు ఇల్లు కట్టుకుంటే నీ కొడుకు పెళ్ళి బిడ్డ పెళ్ళి అయ్యి ఇల్లు కట్టుకుంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేసి లోన్ తెచ్చుకుంటే వాడు అవుట్, వాడు రైతే, ఇక వానికి వేరే పని ఏం లేదు. 4 రూములు స్లాబ్ వేసుకొని కట్టుకోవాలంటే ఇంత బ్యాంక్ లోన్ కావాలంటే ఇంత ఐటీ ఎంతో కట్టాలి కాబట్టి 50,000 30,000 రిటర్న్ కడితే ఇస్తారు. సో అట్లా అందరూ కూడా అదేవిధంగా వాళ్ళే చెప్పారు రేషన్ కార్డు అని. అంటే వీళ్ళు ఏదైతే డిక్లరేషన్లో ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ప్రజలను ఆగం చేస్తున్నారు, రైతులను ఆగం చేస్తున్నారు. అన్న ఇప్పుడు రాకేష్ అని అన్నాడు రైతు బంధు అన్నారు కదా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు 2 సార్లు రైతు భరోసా ఇవ్వాలి. నువ్వు మా అయ్య వాళ్ళకి పింఛన్ ఇస్తా అన్నావు, ముసలయ్యకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్లకు పరిపాలన మీద ఒక పటిష్టమైన అవగాహన లేదు, అదే మీద ప్రజల మీద ఒక లక్ష్యం లేదు, వాళ్ళని మంచిగా పరిపాలించాలి, వాళ్ళకి మంచి చేయాలని లేదు, వాళ్ళకి అధికారం కావాలని వచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, మ్యాండేటరీగా మంచి అవకాశం ఇచ్చిండ్రు, 64 సీట్లు అద్భుతంగా ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు నువ్వు విధి విధానాలు పెట్టుకొని నువ్వు ముందుకు పోవాలి. వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే అంటే ప్రభుత్వం ఈరోజు మేము రాగానే ఫస్ట్ క్యాబినెట్లో చట్టబద్ధత చేస్తా అని చెప్పిండ్రు. ఈ 6 గ్యారంటీలకు చట్టం చేస్తా అన్నారు. అంటే మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ వచ్చినా మళ్ళీ లేదా ఇంకొక ఏదైనా పార్టీ వచ్చినా వాడు చట్టం చేసినట్టు సచ్చినట్టు చేయాలి. సో ఇప్పుడు ఆర్టీఐ ఇవన్నీ ఉన్నాయి కదా, నరేగా ఇవన్నీ ఉన్నాయి చట్టాలు, అవన్నీ దేశంలో చేసిన చట్టాలు ఆబ్వియస్లీ మనం అందరం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అట్లా చట్టం చేస్తున్నారు. ఇప్పటికే 7-8 క్యాబినెట్లు కూర్చున్నారు, ఇప్పటి వరకు వాటికి విధి విధానాలు లేవు. ఈ రోజు కూడా అన్నగారు అడిగినట్టు రైతు భరోసా ఏదైతే రైతు రుణమాఫీ ఇచ్చారో ఎవరికి ఇచ్చిండ్రో ఎంతమందికి ఇచ్చిండ్రో వాళ్ళ దగ్గర లెక్కలు లేవు. అదేవిధంగా గతంలో రైతు బంధు ఇచ్చిందని కూడా ఎంతమందికి ఇచ్చారో ఎక్కడ వరకు ఇచ్చారు అనేది, ఆ పైసలు ఎంత ఇచ్చారు అనేది కూడా లెక్కలు లేవు. కాబట్టి ఇప్పుడు రైతులను ఆగం చేసే పరిస్థితి ఉంది. అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడం కాకుండా నిన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి ఆ మాటలు ఇంకా ఒక అపోజిషన్ లీడర్ ఎవరైనా మాట్లాడతారు, సిగ్గు లజ్జ ఏంది అది? యువర్ సీఎం బాయ్, మా అందరికి సీఎం, మేము ఏ పార్టీ కాదు అయినా మాకు సీఎం.
మీరు ఏ పార్టీ కాదు, ఒక జర్నలిస్టు, మీరు మనకు సీఎం, సేఫ్ కేర్ టేకర్ అతను, అందరికీ మనకు సీఎం. ఆ సోయి మర్చిపోయి నువ్వు ఇట్లా మాట్లాడితే ఏమి ఇండికేషన్ ఇస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి అయినాక కూడా సిగ్గు లజ్జ ఎక్కడ బజార్లో కూర్చొని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటలు అవన్నీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మాటలా. కాబట్టి రైతులకు నువ్వు చెప్పాల్సింది ఇన్ని ఇచ్చినాము ఇంత ఇచ్చినాము ఇంకా ఇస్తామని చెప్పాలి, ఒక మంచి పాజిటివ్ సైడ్. అంతేగాని అపోజిషన్ ప్రశ్నించిన నువ్వు తిడతా బూతులు తిట్టుకుంటా పోతా అంటే అంతకుముందు పేగులు మెడకేసుకుంటా, ఇదే ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి కాకుండా ఇదే ఇన్మెటీరియల్ ఎవరు పట్టించుకోరు అంటుంటారు, ప్రతిపక్షాలు మాట్లాడతారు అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి అయినాక నువ్వు లాంగ్వేజ్ని మార్చుకోకపోతే ఎట్లా? కాబట్టి ఇదంతా ఏంటంటే ఆ జూటా చేస్తున్నారు రైతులు సఫర్ అవుతున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తా, వీళ్ళు ఇట్లా జూటా చేస్తే అతి తక్కువ టైంలో రిక్టిక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరంటారు? విద్యార్థులు. అన్న కూడా విద్యార్థి సంఘం నాయకుడికి వచ్చిండు. మీ గెలుపు కోసం కాలుకు బల్పం కట్టుకొని గ్రామాలలో తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయి అయ్యా అవ్వ ఓటే అన్నోళ్ళు ఇమ్మీడియట్ 3 నెలల 4 నెలల మిమ్మల్ని మీ మీదకి తుపాకీ పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు రైతులు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు 40 లక్షల మంది రైతులు ఉంటే 20 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మంది అయిపోతే వాడు ఏం కావాలి? మనకి ఏం బాధ? సో కాబట్టి ఇప్పుడు వర్షం పడ్డది, కరిగట్టు అవుతుంది, ఇప్పుడు రైతు భరోసా అవసరం. రైతు బంధు కాదు ఇప్పుడు అడగాల్సింది, మనం ప్రజల తరపు నుంచి రైతు భరోసా ఇవ్వమని చెప్పాలి, కౌలు రైతులకు ఇవ్వమని చెప్పాలి రైతు భరోసా. ఈ రైతు భరోసా ఇప్పుడు నాట్లు పడుతున్నాయి, ఇప్పుడు అవసరం కదా డీజిల్కో కూలీలకో నాలుళ్ళకో ఇంత మందు బత్తాలకు ఇప్పుడు అవసరం. నువ్వు ఎప్పుడో వేస్తే ఏం లాభం? ఈ రుణమాఫీ పైసలు కూడా బ్యాంకుకు పోయినాయి, రైతుకు పోలే. దయచేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు నువ్వు చేసిన 22,000 కోట్ల ఉందో ఇది బ్యాంకులకు వెళ్ళింది, రైతులకు పోలే. రైతుకు రుణం ఇంత తొందరగా ఇయ్యడు. 1-2 రోజులల్లో రైతులకు పిలిచి రుణాలు ఇచ్చే పరిస్థితి బ్యాంకులలో ఉండదు. సో చాలా ఇష్యూ ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ పైసలు కూడా బ్యాంకులలో పోయినాయి తప్ప బ్యాంకుల నుంచి బ్యాంకులకే పోయినాయి, అంతే తప్పించి రైతుకు పోలే. రైతుకు పోతే కదా కూలీలకు పైసలు ఇస్తాడు, డీజిల్కి పైసలు ఇచ్చుకుంటాడు, ఇంత మందు బత్తాలు తెచ్చుకుంటాడు. ఇది జరగలే. కాబట్టి ఇప్పటికైనా కనీసం బాధ్యతగా మాట్లాడి బాధ్యతగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇది మాత్రం రైతు రుణమాఫీ అసలు కానే కాదు, అబద్ధాలు మాట్లాడుతున్న ప్రజలకు తెలుస్తుందండి. ఇప్పుడు నాకు వచ్చి మన నిద్ర అన్నదమ్ములు నాకు వచ్చింది నీకు రాలే, తెలుస్తలేదా? ఇప్పుడు దానికి స్ట్రాటజీకి ఏం చేసినట్టే మేము కలెక్టర్ల దగ్గర సెంటర్లు పెట్టిన, ఇప్పుడు వీళ్ళు గత వచ్చి రాగానే రాకేష్ అన్న చెప్పాలి అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నారు, అవి ఏడపోయినాయో తెలియదు. ఇప్పుడు అవి చెదలు పట్టిపోయినాయా మురుగు పట్టిపోయినా మొత్తం తీసుకున్నారు కదా. అవి దానికి ఒక నెంబర్ లేదు, ఓ డిజిట్ ఉండాలి, ఓ డిజిట్ లేదు, ఏం లేదు. ధన జిరాక్స్ల కాడ ఎగబడి తీసుకొని నింపించిన వాళ్ళు మన ప్రజలంతా. వాడు అత్తలేదు పత్తలేదు, అవి ఎక్కడున్నాయో తెలియాలి. ఇప్పుడు అసలు ఆ అప్లికేషన్ ఫామ్లో సంగతి ఇప్పుడు ఇది కూడా రేపు కలెక్టర్లు కానీ ఒక ఆప్షన్ పెట్టింది. ఇప్పుడు రుణమాఫీ జరిగిపోయింది, ఫినిష్ అయిపోయిందని చెప్పేస్తున్నారు, కానీ ఇంకా కానీ రైతులు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న రైతులు ఉన్నారు. మనం వివరంగా మాట్లాడతాం రాకేష్ గారు. అంటే ప్రతి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోస్తుంది. ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి కూడా సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ ఏం మాట్లాడింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, ఎట్లా ఓన్ చేసుకుంటుంది, అంటే ప్రాజెక్టుకు సంబంధించి నిజంగా ఇదంతా ఎంత భారం అవుతుంది, ఎట్లా మాట్లాడింది అనేది చాలా క్లియర్గా ఉంది. ఇవాళ మొత్తం మేమే చేసినామని ప్రభుత్వం చెప్పుకోవడాన్ని ఎట్లా చూస్తారు మేడం? ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు గురించి ఒక్కొక్క ప్రాజెక్టు గురించి సీతారామ ప్రాజెక్టు వచ్చేసి ఆల్రెడీ దాని మీద 7,500 కోట్లు అంటే 7,400 కోట్లు కానీ 7,500 కోట్ల వరకు ఖర్చు పెట్టి వీళ్ళు మొత్తం ఖర్చు పెట్టింది ఎంత అంటే 75,000 కోట్లు 75 కోట్లు మొన్న వచ్చిందంట. 75 కాదు 100 కోట్లు అనుకోండి. అంటే 7,500 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన దానికి మీరు పంపలు అద్దని ఎవడు అంటలేడు. కానీ అదే క్రమంలో ఆ క్రెడిట్ మొత్తం మేమే కంప్లీట్ చేసినాం. సరే నువ్వు కంప్లీట్ చేసినావు, నువ్వు అంతా తీసుకునే కంప్లీట్ చేసినావు అనుకున్నావు. మరి ఎందుకో నీ కొడంగల్ ఏదో పంపో స్టార్ట్ చేసుకుంటానో ఎందుకో స్టార్ట్ కాలే, మరి అది కూడా స్టార్ట్ కావాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ జమానాలనే మొదలుపెట్టినాయి. మీకు స్పష్టంగా చెప్తున్నా, గతంలో ఏదైతే కోయిల్ సాగర్ అని చెప్పేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన జిల్లాలో వేరే కాడికి పోతలేను, అది మొదలుపెట్టింది ఎప్పుడంటే 2000లో మొదలుపెట్టింది, 2017లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్టెంపాడు కూడా ఏమైంది 1991లో మొదలుపెట్టారు, 2016 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేసింది. తుమ్మిలో లేదా 11 నెలల కాలంలోనే కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ భీమా అని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అది కూడా దాన్ని కూడా ప్రారంభించింది 83లో ప్రారంభించి 2016లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేసింది. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ అది మిడ్ మానేర్ కావచ్చు, లేకపోతే శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. అంతేందుకంటే నేను ఒకటే అంటున్నా, సార్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రధాన దృష్టి పెట్టడం, అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇవ్వడం. ఫస్ట్ విడత 4,000 ఇచ్చిండు, సెకండ్ విడత 5,000 ఇచ్చిండు. రాబోయే ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేస్తే తప్పకుండా అది 2,000 వేస్తామన్నాడు. కానీ ఈరోజు వాళ్ళు పెంచాల్సింది పెంచకుండా ఇవ్వాల్సింది ఇవ్వకుండా రైతు బంధే ఇవ్వలేదు. నిజంగానే రైతు బంధు ఇస్తే మనం సంవత్సరానికి 15,400 కోట్లు ఇచ్చినాం, దానికి డబ్బులు సగమై
1500 కోట్ల 15,000 కోట్లలో సగం వేసుకుంటే ఇంకో 7,000 కోట్లు 7,500 కోట్లు కలుస్తాయి. రైట్. దీనికి మొత్తం కలిసి ఎంత కట్టాలి? దగ్గర 7+15 22,000-23,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇవ్వాలి. నువ్వు రైతు బంధు ఇచ్చే పైసలు తీసుకొచ్చి ఈరోజు రుణమాఫీ చేసిన అని చెప్పేసి అవి కూడా 22,000 కోట్లు కూడా కాదు, ఎంత చేసినావు? 18,000 కోట్లకు లెక్క చెప్పినావు. అవి కూడా ఇంకా అకౌంట్లలో వల్లే, అవి ఎప్పుడు పడితే తెలియదు. లెటర్ అది మెసేజ్ వస్తుంది అంటారు కానీ ఎవరికి ఇంకా పైసలు అయితే రుణమాఫీ కాలే. ఎందుకంటే ఎప్పుడు కానీ పంట వేసుకునే ముందట ఆ రీషెడ్యూల్ అవుతాయి ఎవరు కానీ ఎన్పిఏ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే రైతుకు ఎట్లుంటుంది అంటే, రైతు ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు కట్టలేని పరిస్థితిలో ఆ బ్యాంకు వాళ్ళు పిలిచి ఏం చెప్తారంటే, వాళ్ళు ఆ బ్యాంకు డిఫాల్టర్ కాకుండా ఫార్మర్ డిఫాల్టర్ కాకుండా దాన్ని రీషెడ్యూల్ చేస్తారు పెద్ద రైతులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది రైతులకు సరిపోదు, వాళ్ళు వేసినటువంటి పంటకు. ఇప్పుడు సన్న బియ్యం వేసారు అనుకోండి, ఫర్ సపోజ్ వీళ్ళు సన్న బియ్యంకి ఇస్తా అంటారు, ధర ఇస్తా అంటారు 500. ఎవరి ధర అవసరం లేదండి, సన్న బియ్యం ఆల్రెడీ మార్కెట్లో అమ్ముడు పోతూనే ఉంటాయి. కానీ వీళ్ళు మొత్తం వరి ధాన్యానికి మొత్తం 500 రూపాయలు ఇస్తాను, ఈరోజు దాన్ని కూడా దెబ్బతీస్తారు. అంటే ప్రధానంగా రైతుకు కావాల్సింది వ్యవసాయం చేయడానికి వనరులు కల్పించాలి, పెట్టుబడి పెట్టుకోవడానికి ధాన్యానికి కావచ్చు, ఎరువులకు కావచ్చు, వాటి అన్నిటి కల్పించాలి. అంటే ప్రధానంగా నీళ్ళు లేని సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేసీఆర్ వీళ్ళకి చెప్పడం జరిగింది, అంటే సీతారామ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, మీరు దాన్ని ఫినిష్ చేస్తే నీళ్ళు అందించవచ్చు అని కూడా గుర్తు చేసిన సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టులన్నీ మొదలు పెట్టారో అవన్నీ కంప్లీట్ చేస్తూ ముందడిపోతున్నాయి. ఇంకొక పెను ప్రమాదం ఉంది. కేసీఆర్ గారు ప్రతి బహిరంగ సభలో చెప్పారు, మరి రైతులు ఎంతవరకు రీచ్ అవుతారో అర్థం కాదు. కానీ ఈరోజు ఆల్రెడీ ఆ బండ మన తీసుకొచ్చి పైన వేయబోతుంది. ఏంటంటే ప్రపంచ బ్యాంకు కండిషన్ల ప్రకారం ప్రతి బావి కాడ మీటర్లు పెడతారు. ఆల్రెడీ కేంద్రం కండిషన్లు పెట్టింది, ఆ కండిషన్ ఫాలో అవుతూ ఈరోజు ప్రతి రైతుకు కూడా మోటార్ కాడ మీటర్ పెడతారు. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ దగ్గరికి అప్పులకు పోతా అన్నప్పుడు కంపల్సరీ కండిషన్. గతంలో మనం చూసిన బషీర్బాగ్ కాల్పుల్లో జరిగినప్పుడు ఎందుకు జరిగినాయి? ఇదే రైతు వ్యతిరేక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినప్పుడు. ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఈరోజు ఆయనకు జీతగాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళొకసారి ప్రపంచ బ్యాంక్ దగ్గర పోయి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతా అంటారు. ఆల్రెడీ ఓల్డ్ సిటీని మొత్తాన్ని అదానీ సంస్థకు అమ్మేసిండు. రేపు పొద్దుగా రాబోయే కాలంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైతుల మోటార్లు బాయిలు కూడా అమ్మేస్తాడు ప్రపంచ బ్యాంకు. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఇచ్చినటువంటి హామీ ఒక్క హామీ కూడా అమలైతలేదు. సింపుల్గా చెప్తా చూడండి, పెద్దగా ఏమొద్దు. గతంలో మనం ఏదైతే కేసీఆర్ కిట్ అని ఇచ్చేది దవాఖానాలో, ఏ దవాఖానాలో బంద్ అయిపోయినాయి. అదేవిధంగా ఏదైతే 12,000 13,000 అమ్మాయి పుడితే 13,000 అబ్బాయి పుడితే 12,000 ఇచ్చేది, అవి బంద్ అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు, మనం ఇచ్చే ₹1,00,000 కూడా బంద్ చేసిండు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎక్కడికక్కడ ప్రతి పథకాన్ని కూడా ఈరోజు రైతు భరోసా అన్నాడు, రైతు బంధును బందే చేసిండు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్కీమ్ కూడా ప్రతి ఒక్కటి దాన్ని విధ్వంసం చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏవైతే కంప్లీట్ అయి ఉన్నాయో వాటన్నిటికీ మోటార్లు ఆన్ చేస్తున్నారు. సరే తప్పకుండా ఆన్ చేయాలి, రైతులకు యూజ్ కావాలి. కానీ అదే క్రమంలో ఆయన మాట్లాడుతున్నటువంటి భాష నేనేమంటానంటే, మన ఆస్ట్రేలియా అడిపందులు అని మాట్లాడుతున్నాను. అడిపందులు ఎవరు? వాళ్ళ ఇంట్లోకేంచి వెళ్తున్నాయి. ఓ అడిపంది ఆస్ట్రేలియా పోయింది, ఓ అడిపంది అమెరికా పోయింది, ఇంకో స్వచ్ఛ భయాన్ని కంపెనీ పెట్టుకుంది. ఇట్లా మాట్లాడదామా? మనం కూడా ఇదే భాష మాట్లాడుకుందాం. మనం కూడా ఇంట్లోకేంచి వెళ్ళిన పందులు అవి, ఆ పందులను పట్టుకొని మనం మాట్లాడుకుందామా? నేనేమంటానంటే ఈ విధమైనటువంటి భాష ప్రతి డయాస్ మీద మాట్లాడడం ద్వారా ఏదో గ్రేట్గా ఫీల్ అయితే నేనేమంటున్నా, ఒక్క వీడియో రిలీజ్ చేయరు. నువ్వు అమెరికా తిరిగి వచ్చినావు, అంటే ఎన్నికల ముందు దృష్టి మళ్లించుకోవడానికి అట్రాక్ట్ చేయడానికి ఏదైనా మాట్లాడుతున్నారంటే ఓకే, ప్రజలు కోరుకుంటున్నది సమస్యల పరిష్కారం. మీకు ఒక్కటే మాట చెప్తున్నా మేడం, వాళ్ళు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అంటే, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఒకటి ఏది దావోస్ పోయి గోడి కంపెనీ అని తీసుకొచ్చినాం, అది 27 లక్షల లాస్ ఉన్నది, అది ఎట్లా పెట్టుబడి పెడుతుంది అని చెప్పేసి కేటీఆర్ గారు అడిగారు. అడగగానే దాన్ని ఏం చేశారు, దాన్ని వెంటనే డైవర్ట్ చేసి అక్కల నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అయితే అని చెప్పేసి ఏది సబితక్కను సునీతక్కను వాళ్ళని కామెంట్ చేయడం ద్వారా అసెంబ్లీని మొత్తం తప్పుదోవ పట్టించారు. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ కూడా నేను ఒకటే చెప్తున్నా, దాన్ని పక్కదారి ఎట్లా పట్టియాలి, దాన్ని టాపిక్ డైవర్షన్ ఎట్లా చేయాలి. ఈరోజు ఎక్కడ కేసీఆర్ క్రెడిట్ పోతుంది? నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరు రైతులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీకు బుద్ధి చెప్తారు. అయితే శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా వాస్తవం ఏంటంటే అందరు రైతులకి రుణమాఫీ కాలేరు 2 లక్షల లోపు కాని పరిస్థితి ఉంది, ఇంకా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏం చెప్పుకుంటున్నారంటే అయిపోయింది, ఫినిష్ చేసేసినామని. అంటే గతంలో హామీల అమలుకు సంబంధించి కూడా వాళ్ళు 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు 100 రోజులు కాగానే అన్నీ అయిపోయినాయి, హామీలన్నీ అమలు చేసేసినామని కూడా అనౌన్స్ చేసేసుకున్నారు. అంటే ఇదే వైఖరి కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అమలు అయిపోయింది, మేము సవాల్ చేసినాం, మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి మళ్ళీ ప్రతిపక్షం మీద మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వైఖరిని ఎట్లా చూస్తారు? అంటే స్పష్టంగా ఈరోజు అంటే తెలంగాణ ప్రజలు ఒక
అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మంచి రిజల్ట్ ఇచ్చిండ్రు. అంటే ఒక పార్టీని అధికారంలో ఉంచమని ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల వైపు నుంచి ప్రశ్నించమని ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రజల దగ్గరికి పోయారు, నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో ఆ 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. అయితే 6 గ్యారంటీలు అమలు చేయకపోతే అంత బలమైన ప్రతిపక్షం పక్కన ఉన్నది. ఇక్కడ ప్రజల గొంతుగా అంతే లెవెల్లో ఇచ్చిండ్రు. 39 సీట్లు 1.75 డిఫరెన్స్తోనే ఇచ్చిండ్రు వాళ్ళకి అధికారం. సో కాబట్టి వాళ్ళే మేము అమలు చేయలేమని ఒప్పుకుంటున్నారు. అమలు కాని హామీలు ఇచ్చిండ్రని కూడా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎట్లా ఒప్పుకుంటున్నారు అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టే వాళ్ళ హామీలను చూసి అవాక్కయి భయపడి తులం బంగారం అంటున్నారని ఇప్పుడు ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని అడిగారు. ఏమండి సార్ ఈ తులం బంగారం అంటున్నారు సాధ్యమవుతా అంటే మేము ఆర్బీఐ గవర్నర్లతోని మన్మోహన్ సింగ్తోని చిదంబరంతోని వీళ్ళందరితోని చర్చించినాక మేము మేనిఫెస్టోని పెట్టాము తప్ప ఊరికే మేము పెట్టలేదు. మనకు 100 ఏళ్ళ చరిత్ర ఉంది, 40 ఏళ్ళ పరిపాలించినామని చెప్పారు. మీరు కూడా మీలాంటి వాళ్ళు కూడా నమ్మిరు, ప్రజలను కూడా నమ్మిరు. సో తీరా వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే లోపలికి వచ్చారు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, ఈడ లంకె బిందెలు లేవన్నాడు. అంటే తేలిపోయింది కదా, పలిగిపోయింది అక్కడనే. అంటే నీకేమో నువ్వే చెప్పినావు నేను శాస్త్రీయబద్ధంగా మేనిఫెస్టో పెట్టుకొస్తానని చెప్పినావు, నువ్వు లోపలికి వచ్చి నీకు అధికారం ఇచ్చినాక ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకుంటా లంకె బిందెలు. అంటే నీ అవగాహన ఒక ముఖ్యమంత్రికి ఉండాలా, కనీస అవగాహన కూడా లేదు. అంటే రోజు పొద్దున వస్తాయి పైసలు, సాయంత్రం మళ్ళీ పోతాయి, మళ్ళీ పొద్దున వస్తాయి, సాయంత్రం పోతాయి అనే అవగాహన కనీసం కూడా లేదనేది తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంది, ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఏవైతే డిక్లరేషన్లు ఉన్నాయో, ఏదైతే మేనిఫెస్టోనో తూతూ మంత్రంగా టచ్ చేసి వదిలేయాలి. అందుగురించే కదా ఇప్పుడు 2500 ఎక్కడ స్టార్ట్ చేయాలి. రైతు భరోసా అన్నట్టు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మా అక్కలకు చెల్లెళ్ళకు 2500 లేదు. ఈ రుణమాఫీ కూడా అక్కడికి వచ్చి ఆగింది. ఇప్పుడు పంచాయతీ అంతా ఎదురుకు వచ్చి ఆగిందంటే రుణమాఫీ కూడా 20 లక్షల మందికి రైతులకు ఇచ్చి 20 లక్షల మందిని 21 లక్షల మందిని పొందబెట్టాలి. అంటే బేసిక్గా ప్రభుత్వం ఈ వైఖరి వల్ల ఏం జరుగుతుందంటే 8 నెలల్లో ఏం జరిగిందని అంటే అనేక వర్గాల రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇంకా అనేక వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు అనేవి పెరిగినాయి. మనం మరొక వైపు చూసుకుంటే ఇప్పుడు సీజనల్గా చూసుకుంటే ఎక్కడ కూడా సామాన్యులకి వైద్యం అందని దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం కనిపించట్లేదు. ఒక బెడ్ మీద 2-3 పేషెంట్ల నుంచి ఉంచుతున్న పరిస్థితి, కనీసము మందులు లేని పరిస్థితి. మందులు లేని పరిస్థితి అంటే చాలా దారుణం. వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి వైద్యం చేయించుకోలేక ఇక్కడికి వస్తున్న సందర్భంలో అంటే ఈ అబద్ధాలు చెప్పడము, జరగకుండా జరిగిపోయిందని చెప్పడం వల్ల జరుగుతుంది ఏంటి అని అంటే ఇది. అవును, అంటే నేనేమంటా వీళ్ళకి పరిపాలన ప్రజల ప్రాణాలతోనే చెలగాట మాడుతున్నారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, వీళ్ళకి పరిపాలన మీద అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటే సుంకిశాల కూలిపోయి ఆడ పడిపోతే అసెంబ్లీ నడుస్తుంటే నీకు ఇన్ఫర్మేషన్ లేదు. అర్థమైందా? ఒక ఆఫీసర్ను 7 చోట్ల నుంచి మారుస్తావు. రంగనాథ్ అనే అతను 8 నెలల్లో 7 చోట్ల మాట్లాడు, ఫైనల్ హైడ్రా కాడ ఆపేసినారు. అంటే నీకు ప్రజల మీద కానీ పరిపాలన మీద కానీ ఒక్క అవగాహన లేదు. వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు, మా వాళ్ళు ఇంకా పరిపాలించడం రావట్లేదు. అదేవిధంగా ఈరోజు రైతులకు కూడా కనీసం రైతు రుణమాఫీ కంటే ముందు రైతు భరోసా అనే ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం లేదు ఈరోజు ప్రభుత్వానికి. ఎంత బాధ చెప్పు. రైతు భరోసా డైరెక్ట్ రైతుకి ఇస్తారండి, రైతు అకౌంట్లో పడతాయి, వాడు డ్రా చేసుకుంటాడు. రైతు రుణమాఫీ అనేది నువ్వు ఆడిపోతుంది. ఈ రైతు రుణమాఫీ కూడా నువ్వు చక్కగా చేయబోతుంది. కాబట్టి ఏది చక్కగా చేసినావు? అందుగురించి తెలివి కల్లా విద్యార్థులకు ఇమ్మీడియట్లీ బయటకు వచ్చింది కదా, నిరాహార దీక్ష చేసింది కదా, ఆమర నిరాహార దీక్ష కూర్చుంటారు. ఎందుకు కూర్చున్నారు? మా డిమాండ్లు మనం చేస్తానో చేయలేదు. ఏది మన జాబు క్యాలెండరు, ఏం జాబు క్యాలెండరు, ఎన్ని జాబులు ఉన్నాయో చెప్పలేకపోయినావు. సో అంటే నేనేమంటున్నా, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్కి కానీ ఒక అవగాహన లేదు, ప్రజల మీద ఒక దూరదృష్టి లేదు. కేసీఆర్ గారు, నేను ఒకటే నిమిషం అండి, కేసీఆర్ గారు పోరాటం చేసింది దేనికోసం అంటే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు రాకపోతే, ప్రాజెక్టులు కట్టకపోతే రైతు బంధు ఈ దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వమే ఆదర్శంగా తీసుకుంది. అన్నిటికీ సంబంధించి చూస్తుంటే బేసిక్ అంటే మీరు ఇంతకుముందు మెన్షన్ చేశారంటే ఎన్నికల ముందు ఒక్కో అంశానికి సంబంధించి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని అంత డీటెయిల్గా చెప్పినప్పుడు ఇది అవగాహన లేమి కాకపోవచ్చు, ఇది చేయడానికి చిత్తశుద్ధి లేకపోవడమే అన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. మరింత వివరంగా మాట్లాడారు రాకేష్ గారు. అంటే ఈ ప్రభుత్వ వైఖరి వల్ల రేపటి తెలంగాణ భవిష్యత్తు ఏంటిది అనే దానికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రపంచ బ్యాంకు ప్రస్తావన ప్రధానంగా వస్తుంది. అంటే దాన్నే తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పిస్తామని చెప్పి దాన్ని గొప్పగా చెప్పుకోవడం అంటే సీఎం ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు, ఆయన ఆలోచన పద్ధతి ఏ విధంగా ఉంది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో ఏం కాబోతుంది? మేడం, ఇంతకుముందు మిత్రులు చెప్పిన దాంట్లో సుంకిశాల అనే దాని నిర్మాణం గురించి చెప్పిన దాంట్లో ఏం చేశారంటే, సుంకిశాలలో అది 2వ తారీఖు నాడు జరిగితే అసెంబ్లీ జరుగుతుంటే కేటీఆర్ గారు చెప్పింది, అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో ప్రకటించకుండా సుంకిశాల గురించి
తర్వాత ఆయన అమెరికా పోయిన తర్వాత బయట పెట్టారు. కానీ ఈ లోపల ఏం చేశారు, ఒక ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఏం చేశారు, సత్యనారాయణ అనేటువంటి ఈడీని 6వ తారీఖు నాడు, ఇగో జీవో 6వ తారీఖు నాడు ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళందరూ తీసేస్తామని చెప్పారు కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికే ఇది 2వ తారీఖు నాడు జరిగింది. ఒక సత్యనారాయణ అనేటువంటి ఒక ఎంప్లాయీ గురించి, ఒక ఈడీ గురించి దాన్ని అట్లనే ఆపెట్టారు. అంటే ఎంత లోపభూయిష్టంగా ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందో మనకు అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న రామన్న మాట్లాడిన ఇంకొక మాట మాట్లాడలే. ఏంటంటే నువ్వు డైరెక్ట్ అసెంబ్లీని, అంటే రామన్న ఆబ్సెన్సీలో నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంది, చెల్లె జైలు ఉంటే నువ్వు వచ్చేసి అసెంబ్లీ, రేపు పొద్దుగల మా కేసీఆర్ గారు సార్ అనకపోతుండేనా, బిడ్డ జైలు ఉంటే నువ్వు అసెంబ్లీకి ఎట్లా వచ్చినావు, ఈరోజు మళ్ళీ ఏమని మాట్లాడతారు, అసలు అసెంబ్లీకే వస్తలేడని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఒక వ్యక్తిగత దూషణ ద్వారా అయితే కేసీఆర్ గారిని దూషించాలి, లేకపోతే రామన్నను దూషించాలి, లేకపోతే హరీష్ అన్నను దూషించాలి, లేకపోతే కవితక్కను దూషించాలి, ఇంకెవ్వరు దొరకకపోతే చిన్నపిల్లల్ని కూడా దూషించాలి, ఈ మనిషి దగ్గర కూడా పోతారు వాళ్ళు. అంటే నేనేమంటానంటే ఇంత దిగజారి రాజకీయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. లేకపోతే ఆయన మాట్లాడే భాష అంత వల్గర్ భాష మనం కూడా మాట్లాడచ్చు. నువ్వు పెళ్ళం కోటలు వచ్చినా కూడా మనం కూడా అనొచ్చు, అట్లా అనగలుగుతాం, మనం అనలేము. నేనేమంటానంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడచ్చు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడచ్చు, అంటే మనం కూడా అదే భాషను ఎన్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే అదే విధంగా ఈరోజు నేనేమంటున్నానంటే మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే దిశగా ఈరోజు ప్రపంచ బ్యాంకు నువ్వేమన్నావు, నేను మొత్తం నువ్వు ఏం చేసినావు చెప్పు. ఈ 50,000 కోట్లు ఏవైతే నువ్వు తీసుకొచ్చినావో, మేము తీసుకొచ్చిన ప్రాజెక్టులు 7 ఉన్నాయి. 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినాం. 3 లక్షల కోట్లు ఎందుకు తీసుకొచ్చినాం, 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు చెప్తానే ఉంటాడు ఆయన నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే ఆయన నోటికి ఒక భాష రాదు, ఒక లెక్క రాదు. మన కేటీఆర్ గారు స్పష్టంగా సర్టిఫికేట్ అని చూపెట్టాలి. కాబట్టి నేనేమంటా ఏది రాదు. నేనేమంటానంటే ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి అప్పులన్నీ కూడా రేపు పొద్దుగాల మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళనకు పెడతాడు. ఎవరితో చేస్తుండు, వాళ్ళ గుంపులో వాళ్ళ అన్నదే ఒకటి కంపెనీ పెట్టిండు, స్వచ్ఛ బయో కంపెనీతో చేస్తా అని చెప్తాను. కాబట్టి నేనేమంటానంటే మొత్తం తన కుటుంబాన్ని పటిష్టపరుచుకునే దిశగా తీసుకుపోతుంది తప్పితే రాష్ట్రం గురించి ఆలోచించట్లేదు, రాష్ట్రం గురించి ఎక్కడ కూడా థింక్ చేయట్లేదు. రాష్ట్రంలో ప్రాజెక్టు మరి నువ్వు అంత తీసి మార్గాలు అయితే మీ పోలవరం ఎందుకు కంప్లీట్ అయితే లేదు, నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మేము కంప్లీట్ చేసుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాయి, మరి పక్కన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కంప్లీట్ అయితే పోలవరం. కాబట్టి నేనేమంటానంటే ఇది మొత్తం కూడా ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే దిశగా రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేసి మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసి ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టడానికి తీసుకుపోతుండు. అది రేపు పొద్దుగాల రాబోయే తరాల గుదిబండ అవుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా జరుగుతుంది అటెన్షన్ డైవర్షన్ అనేది. అండ్ తెలంగాణ ప్రయోజనాలకి కూడా నష్టం జరుగుతుంది, తెలంగాణ బెనిఫిట్స్ కాపాడడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడ ప్రధానంగా ఈ వరల్డ్ బ్యాంక్ అప్పులకు సంబంధించి కూడా ఒక చోట మాట్లాడిందంటే చంద్రబాబుతో మాట్లాడి సలహా తీసుకుని నేను ఇట్లా అప్రోచ్ అయినాను కూడా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే బేసిక్గా తెలంగాణకి ఏది లాభం చేకూరుస్తుంది అనే ఆలోచన సోయి లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే అస్తిత్వంతో కాబట్టి ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు అన్నగారు చెప్పినప్పుడు అప్పుడు మేము విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాం 1998లో 99-98లో పీకు. సో అప్పుడు క్లింటన్ని తీసుకొచ్చిండు, ఇక్కడ ఐటీసీ గ్రాండ్ కాకతీయలో ఉండే, మేము అక్కడ ధర్నా చేయడానికి అరెస్ట్ అయినాం. సో 98లో. సో అప్పుడు ఏంటంటే ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ వస్తే ఇక్కడ ఉన్న మన ఆర్థికం అంటే మన చేతిలో మన లైఫ్ ఉండదు, అప్పులు ఉంటాయి, మనిషికి అప్పు పడుతుంది. వాడు చాలా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు గతంలో కేటీఆర్ గారు మనం పోరాటం చేసింది దేనికోసం, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ళు వస్తేనే కదా ఇప్పుడు ఒక కోటి మెట్రిక్ టన్నుల నుంచి వరి 3 కోట్ల మెట్రిక్ టన్ను ఎట్లా పోయింది. ఈరోజు 65 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, మీ పార్టీ నువ్వు వచ్చిన పార్టీ నాయకుడు పరిపాలించారు కదా, మరి ఈ నీళ్ళని ఇస్తే అయ్యేపోవు కదా, ఈ ఉద్యోగాలను ఇస్తే అయిపోవు కదా, ఈ మంచి పరిపాలన రైతు బంధు ఇస్తే అయ్యేపోవు కదా, ఎందుకు వచ్చి తెలంగాణలో ఎందుకు వచ్చి అసలు ఇంతమందిని చంపకొట్టిన అయిపోవు కదా. ఎన్కౌంటర్లు మరి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఒక్క ఎన్కౌంటర్ కూడా ఎందుకు జరగలేదు, అప్పుడు ఎందుకు ఎన్కౌంటర్లు జరిగినాయి, రోజుకు గుట్టలల్లో పుట్టలల్లో శవాలు ఎందుకు పడి ఉన్నాయి, ఎంతమందిని చంపినావు, ఇదంతా ఎందుకు జరిగింది, నీ పరిపాలనే కదా, కాంగ్రెసే కదా, మీ గురువు గారి పరిపాలనే కదా 65 ఏళ్ళు జరిగింది. సో కాబట్టి ఇదంతా అవుతుంది కాబట్టి వచ్చిండ్రు, ఒక మంచి పరిపాలన చూసిండ్రు. అవునన్నా కాదన్నా మనం వాస్తవంగా రైతు హ్యాపీగా ఉన్నాడు.
నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ కేసముద్రం, ఎక్కడ ఎక్కడ మైబాదు, ఎక్కడ డోర్నకల్లు, ఎక్కడ గంగ, ఎక్కడి నుంచి గోదావరి నుంచి పట్టుకొచ్చిన నీళ్ళు ఎట్లా వచ్చినాయి? పట్టుకనే వచ్చినాయా? కరెంటు 24 గంటలు. అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. సో నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కనీసం ఇప్పటికైనా ప్రజల మీద అవగాహన తీసుకొని మీకు ఇచ్చిన మ్యాండేటరీ అధికారాన్ని స్పష్టంగా ఇంకొక మాట చెప్తా. కేసీఆర్ గారు అద్భుతంగా నల్గొండ మీటింగ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు మంచిగా పరిపాలించండి, మా దగ్గరికి రండి, మేము సజెషన్లు ఇస్తాం, ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 5 ఏళ్ళు పరిపాలించండి అని చెప్పాడు సభల లక్షల మంది. ఇదే మాట కేటీఆర్ గారు, రామన్న హరీష్ అన్న కూడా స్పష్టంగా అవధులో అంటే ఏదేమైనా కూడా అల్టిమేట్ గా చేయని వాటికి వాళ్ళు క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదు, ప్రజలకు పనులు జరగాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అభివృద్ధిని చేయాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా వ్యవసాయ ప్రధానంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి 31,000 కోట్లు చేస్తాము 47 లక్షల మందికి రైతులకు అని చెప్పేసి 17,900 కోట్లు 22 లక్షల మంది రైతులకే జరిగిన సందర్భాన్ని రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకొక మాటకి చాలా క్లియర్ గా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పేసి సీఎం చాలా సార్లు చెప్పిన, అంటే రుణం తీర్చుకోవడం అంటే ఏంది, దానికి కావాల్సిన బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వ్యవసాయం చేసుకున్న రైతులు ఇంకా మంచిగా చేసుకోవాలి, ఈ యువత కూడా ఇంకా దానికి లేని వాళ్ళు వ్యవసాయం చేసుకునే వైపు మొగ్గు చూపే దిశగా ఉంటే రైతు రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది. రైతు రుణం తీర్చుకునే మాట కాదు, ముందు మా రుణాలు అయితే మాఫీ చేయండి పూర్తి స్థాయిలని రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.